నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తెలంగాణ సాధించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా వచ్చింది. పార్టీలో మార్పులు చూసాం. బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ సమీకరణలు దాదాపుగా 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి పార్టీ చాలా వరకు లొక్కులొక్కులు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పార్టీలో ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దూషించుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయని, లొకులొకులు ఉన్నాయని కూడా చాలా క్లియర్ కట్గా గతంలో చూసాం. కానీ ఎక్కడ అవి నిజాలనేటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. కానీ ఇప్పుడు మరొక వార్త ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో చక్కర్లు కొడుతుంది. హరీష్ రావు వేరు కుంపటి పెట్టబోతున్నారని గతంలో ఈటల లాంటి వారు చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ అధినేత విషయంలో క్లారిటీ ఇచ్చారు ఆయన. కేసీఆర్ ఏం చెప్తే అదే మాకు పరమావధి, అదే ఫైనల్ అని చెప్పినటువంటి పరిస్థితి. త్వరలోనే కేటీఆర్ అధినేతగా రాబోతున్నారు పార్టీకి సంబంధించి. ఇక నుంచి పూర్తిగా ఇప్పటికీ ఒక రకంగా షాడోగా ముఖ్యమంత్రిగా ఆయనే గతంలో వ్యవహరించారు, ఇప్పుడు కూడా పార్టీ నడిపిస్తుంది ఆయన. సో కేటీఆర్ అధికారికంగా అధినేతగా మారబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తల నేపథ్యంలో హరీష్ రావు పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక వార్తలు వినిపించాయి. అయితే హరీష్ రావు చాలా క్లియర్ కట్గా ఏం చెప్తే బాస్ అదే మేము ఫాలో అవుతామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి వారసురాలుగా ఉన్నటువంటి ఆమె కూడా ముఖ్యమంత్రి కాబోతున్నట్టు ఒక సోది చెప్పుకునే సందర్భంలో ఆమె కూడా ఆ వార్తలు రావటం, సీఎం అని చెప్పిన తర్వాత స్పందించడం, కావాలని చెప్పించుకున్నారా లేకపోతే నిజంగా అక్కడ ఏదైతే చోటు చెప్పాడో అక్కడ అలా చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. అంటే ఆమె స్పందించిన తీరు, అంటే భౌగోళికంగా తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. 10 ఏళ్ల పాటు పరిపాలించింది వాళ్ళే. కానీ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఈ 3 ముక్కల ఆటకు సంబంధించి ఒక ఎండ్ కార్డు రాబోతుందా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి వారు బీజేపీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయబోతుంది. హరీష్ రావు మాటలకి ఆయన ఒక కొత్త పంతా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి, కీలకంగా మారబోతున్నాయి. సో ఎలా స్పందించబోతున్నారు ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. ఇవే అంశం మీద ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ మనకి అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మన కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకి కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా మనం బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఎంతవరకు మీ పార్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమై ఉంటుంది. ఏంటి అసలు ఇన్ని వార్తలు వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా మారిపోయాయి, దశాదిశలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అయిపోయారని విపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి అసలు? ముఖ్యంగా పెద్దలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ కొరకు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినప్పుడు జలదృష్టిలో మొట్టమొదటి సమావేశం పెట్టినప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా విపరీతమైన రాజకీయ విమర్శలు రావడం జరిగింది. చాలా మంది ఉద్యమం చేసిరు, ఈయన ఏం చేయగలుగుతుంది, బక్కపల్సిన వ్యక్తి ఏం చేస్తారు, ఈయన నుంచి ఏమైతుంది, తెలంగాణ సాధించే ఉందా, వచ్చేది ఉందా, దీని నుంచి ఆయన రాజకీయ లబ్ధి పొందే తప్పితే ఇది అయ్యేది లేదు, పోయేది లేదని చాలా మంది అవాకులు చవాకులు పేరడం జరిగింది. ఆది నుంచి కూడా ప్రతిరోజు, ప్రతిదినం, ప్రతి గడియ ఎన్నో వివాదాలకు దారితీసింది తెలంగాణ ఉద్యమం. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఎంత రాజకీయంగా అపహాస్యం పాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, పోలీస్ కేసు పెట్టినా, నియంత్రించినా, నిర్బంధించినా, కేసీఆర్ గారు మొక్కవోని ధైర్యంతో తన యొక్క సైన్యాన్ని తయారు చేసుకొని తెలంగాణ సాధించే ఒక ఉద్యమంలో విజయం సాధించడం జరిగింది. చాలా కాలంగా వారు అన్నట్టుగా అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, చాలా మంది తెలంగాణ ఉద్యమం చెప్పారు. వాళ్ళందరూ కూడా చెప్తే కూడా ఎవరు సక్సెస్ కాలేకపోయి ఈయన ఇతడు అన్నాడు. మరి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఉమ్మడి రాష్ట్రంలో వలసవాదుల నుంచి, ఈ వలస పాలకుల నుంచి ఎన్ని నష్టాలు కష్టాలు ఎదురైనా కూడా మొక్కవోరి ధైర్యంతో సంపన్న వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించుకున్న ఒక శక్తియుక్తి గల వ్యక్తి కేసీఆర్ గారు, వారి యొక్క సైన్యం మేమంతా కూడా. మరి తెలంగాణ ఉద్యమాలు సంపన్న వర్గాలు ఏకమైనాయి. ఎవరు చూసి ఏకమైనాయండి? ఈ బక్కపల్సిన వ్యక్తి కేసీఆర్ చూసే కదా. అంతకుముందుకు ఆజానుభావులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, కొడాను కోటీశ్వరులు, 50 సంవత్సరాల ఉద్యమ చరిత్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉద్యమం చేసిరు. తెలంగాణ ఉద్యమం ఎవరు కూడా దాన్ని ముందుకు తీసుకోలేకపోయారు, చివరి అంచు వరకు చేర్చి విజయ తీరాన్ని తాకలేకపోయారు. మరి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సమాజం నుంచి ఇబ్బందులు ఎదురైనా, రాజకీయ వర్గంగా ఇబ్బందులు ఎదురైనా అందరి వర్గాలు ఏకం చేసి కొత్త నాయకత్వాన్ని తయారు చేసి నూతన తరాన్ని తయారు చేసి కేసీఆర్ గారు
వేలాది మంది కార్యకర్తలు ఈరోజు నాయకులుగా ఎదిగి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేషన్ చైర్మన్ గా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేయడం జరిగింది. ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ యొక్క ఆత్మగౌరవ నినాదం పేరు మీద ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సాధించినందుకే వేలాది మంది, వందలాది మంది రాజకీయంగా ఎదిగినారు, వందలాది మంది ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మందికి ఈ రోజు సమాజంలో గుర్తింపు వచ్చింది ఉద్యమం పేరు మీద, స్వరాష్ట్రం సాధించుకున్న ఒక ఆత్మతృప్తి మిగిలింది. ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో మళ్ళా 2 పర్యాయాలు ఎవరి సంబంధం లేకుండా ఏకాకిగా పోటీ చేసి మరి విజయం సాధించడం జరిగింది. 2 పర్యాయాలు అద్భుతంగా పరిపాలన అందించడం జరిగింది. ఇవాళ పక్క పార్టీలు పొత్తు పెట్టుకుంటే గెలవలేని పార్టీలు బీజేపీ పార్టీలో మాట్లాడితే ఇంతకన్నా విడ్డూరం ఏముంటదంటే ఇలా ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతున్నారు. ఏమున్న పరిస్థితి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇలా 4 దశాబ్దాలకు పైన ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ నడిపించుకుంటూ మరి ఎక్కడ కూడా పక్కన కర్ణాటకలో 3 సార్లు గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఎవరు చేవ ఉన్న వ్యక్తులు, శక్తి ఉన్న వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా పని చేస్తాడు పని చేయనియారు. ఇలా భారతీయ జనతా పార్టీ తన సొంత కూటిని సెట్ చేసుకున్న అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి మీద వేలాది మంది కార్యకర్తలు ఇలా విమర్శిస్తుంటారు గ్రామీణ స్థాయిలో. ఈయన దండగా హైదరాబాద్ ఇచ్చిపెట్టి రాడని. ఒక దిగు రాజా సింగ్ మాట్లాడుతున్నాడు, సరైన నాయకులకు గుర్తింపారు, తాబేదారులకు ఆఫీసు చుట్టూ తిరిగి చెంచాగిరి చేసేటోళ్ళకు పదవులు ఇస్తారని. ఇవన్నీ ఆరోపణలని భారతీయ జనతా పార్టీ పైన. ఇలా టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు లేరు మా పార్టీలో. రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా అధినేతగా, ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు పార్టీకి సంబంధించి. అది ఇవ్వాల్సి వస్తే గతంలో దళిత సీఎం చేస్తామని చెప్పారు. ఆ కొప్పుల ఈశ్వరకు మిగతా వారికి ఇస్తే బాగుంటుంది, వారి కింద హరీష్ రావు పనిచేస్తే బాగుంటుంది తప్ప కేటీఆర్ కింద పనిచేయడానికి ఒప్పుకోవడం అనేది ఒక రకంగా సరైన పద్ధతి కాదు అంటూ కూడా చురకలండించే ప్రయత్నం చేశారు. మీరు దాని గురించి ఏమంటారు? ఒక్కటి విషయం గుర్తు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అంతకన్నా ఇంకో విడ్డూరం లేదు. ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎటకెళ్ళి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లేదు యావత్తు తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రానికి అంతా తెలుసు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని పరిపూర్ణంగా అందరూ అంగీకరించి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారికి అత్యంత విశ్వసనీయులు, కుడి ఎడమ భుజాలుగా నిలబడి పార్టీని నడిపిస్తా ఉన్నారు. ఈరోజు రజతోత్సవ సభలు అద్భుతంగా బ్రహ్మాండంగా నడిచినాయి అంటే కేసీఆర్ గారి సైన్యం యొక్క కనుచుపులో నడవడం జరిగింది. అందరూ కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు, వారి నాయకత్వంలో పనిచేస్తారు. ఇందులో రెండో థాట్ లేదు. ఇందులో హరీష్ రావు గారు ఒకటి పెడతారు, లేకపోతే కవిత ఇంకోటికి పోతుంది, కేటీఆర్ ఇంకో వైపు, ఇవన్నీ ఉత్తమ కేవలం రాజకీయ పక్షాల్లో జరుగుతున్నటువంటి ఆరోపణలు, అవాస్తవాలు తప్పితే ఇందులో మాత్రం నిజం లేదు. ఎందుకంటే ఒకటి గమనించాలి, ఈ యొక్క 14 నెలలుగా కాంగ్రెస్ పరిపాలన గమనించిన అందరం, ప్రజలందరూ తెలంగాణ ఉద్యమకారుల వైపే చూస్తున్నారు. హరీష్ అన్న వైపు చూస్తున్నారు, కేటీఆర్ అన్న వైపు చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపే చూస్తున్నారు. మళ్ళా వీరే రావాలి, మాకు న్యాయం జరగాలంటే కోరుకుంటా ఉన్నారు. ఇది కంటగింపుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు కొన్ని ఇట్లా ఏమంటారు పొలిటికల్ సైడ్ లో రూమర్స్ క్రియేట్ చేస్తా ఉంటారు. రామ్మోహన్ గారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఏమంటారు, మనకి డాక్టర్ శివకుమార్ రావు గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సో ప్రధానంగా అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా కావాలనే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుంది తప్ప ఎక్కడ పార్టీ పటిష్టంగానే ఉంది, అలాంటి అనుమానాలు లేవని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సూచన ఇచ్చారు. ఆ సూచనకు సంబంధించి కూడా ఆయన గురించి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలిసిందే, మా పార్టీకి సంబంధించిన అంశాలను మాట్లాడుతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది? ఓకే, ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఈరోజు రామ్మోహన్ భాయ్ మొత్తానికి ఒక పని చేయమనండి రాజశేఖర్ గారు, రామ్మోహన్ ని తీసుకుపోయి టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధ్యక్షుని చేయమని చెప్పండి. ఎందుకంటే పార్టీలో కష్టకాలంలో ఆయన ముందున్నాడు. కేసీఆర్ అంటుండే, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డియే ఎట్టోడు ఎక్కడి నుంచి వచ్చిండు అంటే ఒకసారి కేసీఆర్ కూడా ఎడికిన స్టార్ట్ అయ్యిండో ఒకసారి రామ్మోహన్ భాయ్ ఆలోచించాలా. ఎందుకంటే దుబాయ్ శేఖర్ అన్నారు, పాస్పోర్ట్ బ్రోకర్ అన్నారు, ఇటువంటి ఈ స్థాయికైనా ఆయన కూడా ఎదిగిండు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోనే ఈ రోజు రాజకీయ మనుగడలో కేసీఆర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సరే, టిఆర్ఎస్ పెట్టిండు, తెలంగాణ ఉద్యమకారులు కానీ లేకపోతే యువకులు కానీ ఇటు సంబంధ వర్గాలందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక కేసీఆర్ లేదా కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు చేస్తేనే తెలంగాణ రాలేదు. చాలా మంది తెలంగాణ గురించి అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ గురించి జీవితాలు కోల్పోయిన ఉన్నారు. కానీ ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినాయకులు అనుకున్నటోళ్ళు, వీళ్ళు ఫ్యామిలీ పార్టీ ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు సంపాదించేసారు ప్రతి ఒక్కరు. హరీష్ రావు తీసుకున్నా, హరీష్ రావు ఏముండే
ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లా కేసీఆర్ చెప్తే ఆయన యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ మినిస్టర్ నామినేటెడ్ ఇవ్వడం జరిగింది, ఆయన ఎలక్టెడ్ కాదు. అదే రకంగా ఆలోచిస్తే కవిత, ఆమె ఆల్రెడీ బ్యూటీ పార్లర్ చేసుకున్నామే, ఈ రోజు డాలర్స్ కాలనీలో కానీ లేకపోతే ఇవన్నీ ఎట్లా సంపాదించారు, మొన్న లిక్వర్ పోయినామే. ఇటు హరీష్ రావుకి ఆలోచిస్తే అటు మల్లన్న సాగర్ అని చెప్పడము, తర్వాత ఫామ్ హౌస్ కట్టుకోవడము, మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన ఉన్నాడు. ఇంకా పోతే కేటీఆర్ పరిస్థితి ఏంది? మీరు అసలు విషయం పక్కన పెట్టి ఇంకో విషయం మాట్లాడుతున్నారు. రామోహన్ భాయ్ ఒక్క అసలు విషయం పక్కన పోయి ఇంకోటి మాట్లాడుతున్నారు. లేదు అసలు విషయం కాదు నేను చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వచ్చిండు అంటే నేను అది చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. రేవంత్ రెడ్డి ఉద్యోగం చేసింది లేదు, రేవంత్ రెడ్డి తెలంగాణకు పనిచేసి లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసి లేదు. నేనేం చెప్తున్నా శివన్ అంటే, రేవంత్ రెడ్డి మీలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. డబ్బులు ఇచ్చి ఎంపీటీ సైడ్, డబ్బులు ఇచ్చి జెడ్పీటీ సైడ్, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ సైడ్, డబ్బులు ఇచ్చి ఎంపీ అయ్యాడు, డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, డబ్బులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇవాళ యావత్తు ప్రపంచంలో డబ్బుతోన నాయకుడైంది ఎవరైనా అంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈయన పేరు ఇలానే. రైట్ రామ్మోహన్ గారు, అంటే డబ్బులు ఇస్తేనే జనాలు ఓట్లేసారా? ఇట్లయితే ముఖ్యమంత్రి ఎట్లయితుండే ఆయన లాబింగ్ చేసి కేవలం డబ్బుతోటే, ప్రజల అభిమానం కాదు, కాంగ్రెస్ పార్టీ దయ కాదు, భిక్ష కాదు, కేవలం డబ్బులతోటి లాగింగ్ చేసి ఏకైక నాయకుడు ఉమ్మడి రాష్ట్రాలలో అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన గీత ఆయన శివలాల్ గారు రామ్మోహన్ గారు, మీరు బీఆర్ఎస్ చరిత్ర కాదు, బీఆర్ఎస్ చరిత్ర ఏంటంటే సబ్బండ వర్గాల ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ యొక్క వలసవాద పాలన తుత్తిని చేసి తెలంగాణ రాష్ట్రించిన రామ్మోహన్ గారు ఒకటే, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట, గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు చెప్పారు. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఇద్దాం అనుకుంటున్నారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టి కొప్పులీశ్వర్ లాంటి వారు, వారికి ఇవ్వచ్చు కదా, వారి కింద పనిచేస్తే బాగుంటుంది. హరీష్ రావు గారికి సూచన చేశారు. ఇందులో తప్పే ఉందంటారా? పార్టీ అధ్యక్షుడిని ఒకటి చెప్తారు రాజశేఖర్ గారు, పార్టీ అధ్యక్షుని ఎవరు నిర్ణయించాలనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమకారులు, సభ్యత్వం ఎవరైతే సాధారణ సభ్యత్వం ఉందో వాళ్ళు, క్రియాశీల సభ్యులు అందరూ కలిసి కూడా పార్టీ పొలిట్ బ్యూరోలో ఎన్నుకోవడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుని ఎవరిని ఎన్నుకోవాలనేది మా యొక్క పార్టీ అంతర్గత విషయం. అది ఎవరికి పార్టీ కార్యకర్తల మనోగతాన్ని బట్టి అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. దాంట్లో మేము క్షేత్రస్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి మరి దాంట్లో నుంచి అధ్యక్షుని ఎవరు ఎన్నుకో నామినేషన్లు ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము అధ్యక్షులు అయితే ముందుకు వస్తారో ఒకవేళ కార్యకర్తలు కోరుకుంటే తప్పకుండా వారు అధ్యక్షులు కావాల్సి ఉంటుంది. దాంట్లో ఇలాంటి ఇబ్బంది లేదు. దళితులకు ఇస్తే బాగుంటుంది. ఖర్గేని కూడా మేము ఆ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ లాగా, భారతీయ జనతా పార్టీ లాగా ఢిల్లీకి కాగితాలు పంపి టిక్కులు కొట్టుకొని పేర్లు పంపండి మేము అధ్యక్షులు చేస్తాం అనే చరిత్ర మాకు లేదు. మేము ఇక్కడ కూర్చుంటాం, మాట్లాడతాం, మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఎన్నిక చేసుకుంటాం, అధ్యక్షులు అవుతాం. అందులో కొప్పరేశ్వర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, ఇంకో కేసీఆర్ గారు, కవిత గారు అవుతారా అనేది కార్యకర్తల మరొక మేరకు జరుగుతుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, భారతీయ జనతా పార్టీ గద్దె ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నిక చేసుకున్న పరిస్థితి లేదు. మళ్ళీ ఒక్క సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు కొడుతుంది, ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు కొడుతుంది. రామ్మోహన్ గారు ఒకసారి శివలాల్ గారికి ఛాన్స్ ఇద్దాం. శివలాల్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మీరేమంటారు చెప్పండి. అసలు మీకు కావాలంటే ఢిల్లీకి వెళ్ళి మార్చుకోవాలి, మాకు ఆ పరిస్థితి లేదు, కార్యకర్తలు ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్తున్నారు. ఇదే అవసరం ఉన్నప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గానీ ఈ ఢిల్లీకి పోలేదా? ఇదే కేసీఆర్ పోలేదా? ఈరోజు కొత్తగా రామ్మోహన్ భాయ్ చెప్తేనే వచ్చిందా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ అనేది ఉంది, ఒక ఏఐసిసి ఉంది. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇటు టీపీసీసీలో తీసుకుంటారు, అది కాకపోతే ఏఐసిసికి పంపిస్తారు. అది ఖచ్చితంగా అది జగమెరిగిన సత్యం. ఈరోజు కొత్తగా రామ్మోహన్ భాయ్ చెప్తేనే అందరికి తెలిసింది అనేది ఏం లేదు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ లాగా కాదు కదా. కేసీఆర్ అంటే మొత్తానికి అనుకుంటే కేటీఆర్ కావాలా లేదా కవిత కావాలి, కాలేజీద్దరి మధ్యనే గొడవ. రైట్, మనకి కేటీఆర్ వర్సెస్ కవిత అనే గొడవ. కవిత ఈ రోజు ఏమంటుంది, నేను టీఆర్ఎస్ కి పక్కనకు వచ్చి నేను ఏమంటారు సామాజిక తెలంగాణ పార్టీ అని పెడుతుందంట ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో. చెప్పండి. ఇప్పుడు ఇక హరీష్ రావు మొన్న జాగృతి ఫ్లెక్స్ లో కేసీఆర్ ఫోటో లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ ఫ్లెక్స్ చూడండి మళ్ళీ ఒకసారి మీరు. నేను ఏమని ఉంటున్నా అంటే పార్టీలో మీ మార్పు వచ్చింది. ఈ రోజు పార్టీ పతనం అవ్వడం ఖాయం. ఈ రోజు కాకపోయినా రేపు అయితే ఖచ్చితంగా
కేసీఆర్ అండ్ కంపెనీ క్లోజ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఈరోజు మీరు అనుకున్నట్టు ఒకవేళ దళితుడికి అప్పుడు ముఖ్యమంత్రి ఇస్తున్నారు, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి కాదు, ఒక టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేయమంటే ఇప్పుడు తప్పేముంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు నాకు తెలిసి. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి ఇచ్చి దగా చేసిండ్రు, ఈ రోజు కనీసం పార్టీ అధ్యక్షుని చేయమంటుండ్రు. ఆయన సంబంధ వర్గాలను తీసుకొచ్చి అందరు లేపిండని చెప్పి రామ్మోహన్ భాయ్ చెప్తుండు. ఆయన ఏం లేపలే, అందరిని నరుక్కుంటూ వచ్చిండు. ఈ రోజు కష్టకాలంలో పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ లేరు. పేరుతో సహా గతంలో ఎన్నో వీడియోలు వచ్చినాయి, గాదా ఇన్నయ్య గానీ లేకపోతే చాలా మంది. ఆ రకంగా ఆలోచిస్తే పార్టీలో మొత్తం అందరిని కూడా తొక్కుకుంటూ ఇక్కడ వరకు పోయిండు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఆకాంక్ష ఉన్న వ్యక్తినే ఈ రోజు ఒక రాజ్యసభ అవుతాడని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్తే ఇలా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందంటే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మల్లు రవి గారు, పట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఇంతమంది ఉంటే కూడా దామోదర్ రాజనరసింహ గారు అందరిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిండు. కూర్చోబెడితే ఆయన చెప్తున్నాడు అప్పు పుడతలేదు, నాకు నమ్ముతలేరు, నా పరిస్థితి అయిపోయింది, నన్ను కోసుకొని తింటే కూడా డబ్బులు లేవు, తెలంగాణ పరిపాలించే స్థితి నా దగ్గర కెపాసిటీ లేదని బహిరంగ ముఖ్యమంత్రి అసలు చేతగాని ముఖ్యమంత్రిని మరి సీనియర్ నాయకులం కాదని అది ఆలోచన చేయండి మీరు. రైట్ రామ్మోహన్ గారు మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ రావు గారు ప్రధానంగా రెండు పార్టీల వర్షన్ అంటే ఇటువైపు ప్రధానంగా చాలా కీలకంగా వినే ఉంటారు. భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఈ రెండు అంశాల కవిత మాట్లాడుతున్నారు. ఒకటి భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదని పార్టీ ఆమె పెట్టబోతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువైపు కేటీఆర్కి సంబంధించి అధినేతగా చేయబోతున్నారు, అధ్యక్షుడిగా చేయబోతున్నారు. దానికి హరీష్ రావుకి సానుకూలత లేదు అనే సందర్భంలో ఆయన ఒత్తాసు పలుకుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. క్లియర్ కట్గా కేసీఆర్ ఏం చెప్తే అదే ఫైనల్, ఆయన బాస్ మాట మేము పరిపాలిస్తాం, ఆ దిశగా వెళ్తామని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఏంటి అసలు పార్టీలు విలీనాలు, ఇటువైపు అన్వేష్ ప్రభాకర్ ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి వ్యాఖ్యలతో ఆయన చేస్తారు. అసలు ఈ అంటే టీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది లేకపోతే మార్పులు రాబోతున్నాయి అన్నటువంటి సంకేతాలు నిజమంటారా, లేకపోతే రాజకీయ వ్యూహంలో భాగంగానే బయటకు వస్తున్నాయి అంటారు? రాజశేఖర్ గారు మీకు అట్లాగే ఏకనామే సదాప్రీతి మా రామ్మోహన్, మీ యువమిత్రుడు రామ్మోహన్ కి, అట్లాగే పెద్దలు మన శివకుమార్ గారికి నమస్కారం. మన ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కూడా నమస్తే. సాగినంత కాలం నా అంత వాడు లేడందురు, సాగకపోతే ఊరికే చతకేలా పడిపోదురు అన్నారు. అంటే ఏమైందంటే పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉంటాయి, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. అంటే అన్ని పోతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఏది ఎటు చేసినా చెల్తాయి. అధికారం లేనప్పుడు ఏ చిన్న పని చేసినా దాన్ని ఒక్కోసారి అది బూత్ అవుతుంది, రామ అంటే బూత్ అవుతుంది. వాళ్ళు చూస్తున్నాం కదా, మనకి ఎక్కడెక్కడో కాడు గడిపించిన సెంటిమెంట్ మొదలైంది ఇప్పుడు. అది మన రామపగుడి దగ్గర. అందుకని ఏమంటున్నానంటే అధికారంలో ఉన్నప్పుడు పడితే రాళ్ళు, అధికారం లేనప్పుడు కూడా రాళ్ళు. విచిత్రం ఏంటంటే అధికారంలో లేనప్పుడు రాళ్ళు పడుతుంటే ఈ పార్టీ ఎక్కడో ఓటు ఉంది అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంటున్నారు. అధికారం లేనప్పుడు రాళ్ళు పడుతున్నాయి కదా ఇప్పుడు మనకు. అందుకని బీఆర్ఎస్ పార్టీ సొంత వ్యవహారం, యాక్చువల్గా అది మనకు సంబంధం లేదు ఎవరికి చెప్పండి. కానీ శ్రీశ్రీ గారు అంటారు, మహాకవి శ్రీశ్రీ, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ అన్నాడు. కనుక ఇవాళ హరీష్ రావు గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అది మన పిచ్చి కాదు, ఖచ్చితంగా అవసరం అంటున్నాను. ఎందుకంటే ఎందుకు అవసరం అంటున్నానంటే ఆయన గురించి చాలా సార్లు ఇవాళ రాలే, మొదటి నుంచి వస్తున్నాయి. 2005 చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో అప్పుడు ఒక మంత్రిగా అట్లాగే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏమైంది, ఒకనాడు రాజశేఖర గారిని కలిసి వచ్చిండు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి. కలవగానే అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఎట్లా మా మామను మోసం చేసినాడు, ఈయన మోసం చేస్తాడని ఆనాడే అన్నాడు. అంటే ఏమైంది, నేను కేసీఆర్ బతికున్నంత కాలం కేసీఆర్ గారి వెంట ఉంటే ఆయన అనుంగు శిష్యుడిని, నేను ఆయన ఏం చెప్తే అది ఇంట, ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తాను, దాటను జవదాటను అని ఆనాడు ఇదే మాట మాట్లాడి ఇవాళ కూడా. అంటే మనం ఇప్పుడు ఈ మాట ఎప్పుడు 20 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్పేది. 20 ఏళ్ళ నుంచి అదే పాట మనం అనుమానిస్తూనే ఉన్నాం, ఆయన అక్కడనే ఉన్నాడు. కనుక హరీష్ రావు గారి పట్ల ఇప్పుడు కాంగ్రెస్ కో బీజేపీకో నాకో మీకో పని లేదు, కానీ హరీష్ రావు కీలకమైన నాయకుడుగా ఆయన గురించి కొన్ని చర్చలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఏమైంది, రాజశేఖర్ గారు మనం వెల్కదుర్తి సభలో ఆయన ఫోటో ఎందుకు పెట్టలేదు, ఆయన ఫోటో పెట్టకపోతే కవిత ఫోటో ఎందుకు పెట్టలేదు, ఇంకా మాండయ్య ఫోటో ఎల్లయ్య ఫోటో ఎందుకు పెట్టలేదు అని సమస్య వస్తుంది. నేనేమంటున్నానంటే ఆనాడు బీఆర్ఎస్ చేసిన పని సరైంది అంటున్నాడు. ఎందుకు సరైంది అంటే ఇప్పటికే కుటుంబ సభ్యులు నలుగురే ఉన్నారా,
సంతోష్ తో సహా కేసీఆర్ కాక 4 పిల్లలు అంటున్నారు. ఆ విమర్శ మళ్ళీ వచ్చేది కదా. రెండోది అక్కడ ఏంటంటే ఒక యాజ్ అడ్వకేట్ గా లీగల్ గా చెప్తున్నాం, ఒకరేమో అధ్యక్షుడు పార్టీకి, ఒకరేమో కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ ఇద్దరికి మించి ఒక్క ఫోటో పెట్టినా రామ్మోహన్ ఫోటో ఎందుకు పెట్టలేదని విమర్శ వచ్చేది కదా. అందుకని ఏమంటున్నా అంటే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఒక క్రమశిక్షణ పాటించి ఇంతకంటే మించి వద్దనుకున్నారు. దానికి ఓడిగొడ్డు మీద ఏకల్పించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 అంటే కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు రెండే ఉన్నాయి. ఎందుకంటే కారణం అది ఆయనే దాన వీర శూరకర్ణ సినిమా చూపించిండు, ఆయనే స్వాగతం చెప్పిండు, ఆయనే ఖామోష్ అన్నాడు, ప్రజలు మెయింటైన్ చేసుకుంది ఆయనే మన వందన సమర్పణ దాకా చూడండి మీరు. అంటే మన పేదగా మృతులకు సంతాపం నుంచి మొదలుకొని సంతాప తీర్మానం నుంచి మొదలుకొని చివరి వరకు ఒక్క ఎర్రవల్లి దయాకర్రావు జిల్లావాడు కనుక సీనియర్ మంత్రి సీనియర్ నాయకుడు కనుక ఒక 2 నిమిషాలు మాట్లాడి చదువుకు రాసుకొచ్చింది అయిపోయింది. నేను ఆ సభ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆ సభలో 2 ఫోటోలు నేను పెట్టిందని సమస్య వస్తుంది. మనం అంటలేం, ప్రజలు అనుకుంటున్నారు, దాన్ని మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు శివలాల్ గారో లేకుంటే మీరో నేనో దాన్ని చర్చి దాన్ని లేపలేదు, ప్రజలు అనుకున్నారు నిజమే. కనుక ఇవాళ ప్రజలు ఇంకోటి ఏమనుకుంటారు అంటే ఇవాళ కేటీఆర్ గారిని అధ్యక్షుడు చేస్తే ఎట్లా అనే దానికి వస్తుంది అంతర్గత వ్యవహారం. ఇంతకుముందు రామ్మోహన్ అన్నట్టు అక్కడ వాళ్ళు కార్యకర్తలు ఎన్నుకుంటున్నారు. పార్టీ ఎప్పుడైతే అధికారంలో లేదో ఈ ఎన్నికలు ఇవన్నీ ప్రాసెస్ పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు బిజీ ఉండరు కదా వాళ్ళు. నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు మాజీ వార్డు మెంబర్ పైన కలుస్తున్నాడు, ఆనాడు కలవలేదు, ఇవాళ కలుస్తున్నాడు. అవసరం నేనేమంటున్నానంటే ఇది ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నది. ఇవాళ వీళ్ళది కాదు, బీజేపీ ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నది. ఇన్నిసార్లు జిల్లా అధ్యక్షులు కొంత ఎంపిక కాలేదు, ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారో సమస్య ఉన్నది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు పోతుంది. అంతకంటే ప్రజాస్వామ్యం కోసం తప్పనిసరి ఎలక్షన్ కమిషన్ కోసమే ఎన్నికలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా కేటీఆర్ అవుతాడు అంటే నష్టమే ఉందని నేను అంటున్నాను. ఒకవేళ హరీష్ రావు కేటీఆర్ అంటే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ఒకటే రామ్మోహన్ రావు గారు అంటే కేటీఆర్ ఒకవేళ అధ్యక్షుని చేస్తే పార్టీలో కొంతవరకు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారను ఇలాంటి వార్తలు మీరు కూడా వినింటారు, మీ వరకు వచ్చి ఉంటాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని వార్తలు వస్తున్నాయి? నిప్పు లేని పొగరాదంటారు, నేను కాదంటలేదు. నిజంగానే అంటే ఈ మధ్య కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నాపై విమర్శలు వస్తున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు, ఇంకా నేను గట్టిగా స్పందించాల్సి వస్తుంది, నా మీద దాడి చేస్తే 6 నెలల్లో జైల్లో ఉన్నా మళ్ళీ ఎందుకు పార్టీ పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఒక అసహనం వ్యక్తం చేస్తూ ఆమె ప్రసంగం మాట్లాడినటువంటి మాటలు మీరు వినేవంటారు. అంటే నువ్వు సార్ నేను పబ్లిక్ లైఫ్ లో మాట్లాడే మాట చెప్తాను. ఇప్పుడు ఇంతకు శివలాల్ గారు అన్నారు ఏంటంటే మన కవిత వేరే కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకోలేదు సమస్య వస్తుంది కాదంటలేదు. అన్నింటినీ ఇప్పుడు పార్టీ లైవ్ లో ఉన్నప్పుడు విమర్శలు అన్ని వస్తాయి. అంతేందుకు ఇప్పుడు కేటీఆర్ గారే ఈ మధ్యన ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చుకుంటూ అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలుపుతామని పోతుంటే తెలంగాణ వచ్చిన కొత్తలో సోనియా గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిపోతుంటే ఒక వాదన వచ్చింది, అప్పుడు ఒక వార్త వచ్చింది, ఒక పుకారు వచ్చింది. నిజమే కావచ్చు, అందుకే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కలుస్తుంది, ఆనాడు చెన్నారెడ్డి చేసిన పని ఇప్పుడు కేసీఆర్ కూడా చేస్తారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తుందని ఒక మాట వచ్చింది. వచ్చినప్పుడు ఏమన్నారు ఆనాడు చూసిండ్రా ఆ మాట వచ్చింది అంటే కేటీఆర్ ఏమన్నాడంటే బావా అని ఏది హరీష్ రావుని ఉద్దేశించి బావా ఇదైతే జరిగితే నేను పార్టీలో ఉండను బావా అన్నాడట. ఆయన చెప్పాడు. కేటీఆర్ ఒక ప్రముఖ ఛానల్ లేదు టీవీనల్ చెప్పింది, అంతేందుకు నేను ప్రముఖ ఛానల్ ఎందుకంటే టీవీనల్ చెప్పింది ఏమనంటే నేను కేటీఆర్ అన్నమాట ఏంటంటే ఒకవేళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కనుక కలిపితే మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటాం కదా మనం, కాంగ్రెస్ కుక్క మీద పిందెలని ఎన్టీ రామారావు అంటే మనం కూడా కాంగ్రెస్ ద్రోహం చేసింది అన్నాం కదా, ఎట్లా కలుస్తాం అనే మాట అన్నాడు అనేది కేటీఆర్ బావతో నాన్న హరీష్ రావుతో నాన్న అన్నారు. ఈ లెక్కన ఇద్దరు నాయకులు చూసుకుంటే హరీష్ రావుకి ఎక్కువ పలుకుబడి ఉంది పార్టీలో, పార్టీ అంతర్గతంగా. రామ్మోహన్ కూడా రేపు పొద్దున ఇద్దరి మధ్య పోటీ వస్తే భయానికో భక్తికో కేటీఆర్ అనొచ్చు పైకి, కానీ వేసేటప్పుడు రహస్య పోటీకి పెడితే చాలా మంది మన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకి వేస్తారని నా అంచనా. అంటే నేను సర్వజ్ఞుని కాదు, కానీ నా అంచనా చాలా మంది కార్యకర్తలతో మాట్లాడే సందర్భం చూసుకుంటే. అందుకని ఏంటంటే ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు. కేసీఆర్ ఏమో ఆవేశం ఉంటది, ఆలోచన ఉంటది. ఆవేశమేమో కేటీఆర్ దక్కింది, ఆలోచన ఏమో ఇటు మన హరీష్ రావు అంటే మేనల్లుడు కదా, రక్త సంబంధం కదా, ఇటు కొడుకు ఇటు రక్త సంబంధం. ఇప్పుడు మేనల్లుడు ఎట్లా అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు, తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా మేనమామ బతికున్నాను అంటారు, మేనమామ ఉంటే చాలా సాపుతాడని చెప్పి, చెల్లె కొడుకు అన్న అక్క కొడుకు కనుక. అట్లా నేనేమంటున్నా అంటే వాళ్ళ హరీష్ రావుకి ఏమో చాతుర్యం వచ్చింది, మామ చాతుర్యం వచ్చింది, మామ యొక్క గుణం వచ్చింది. ఇటు చాతుర్యం రాకుండా కేవలం ఆవేశం, కేసీఆర్ ఆవేశం ఈయనకు వచ్చింది. ఇద్దరితో విశ్లేషణ చేస్తే, మానసిక విశ్లేషణ చేస్తే మనకు ఆయన వాళ్ళు ఎట్లా ఎట్లుంటారో మనకు సంబంధం లేదు, రాజకీయాల్లో ఎట్లా ఉంటారో చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ నిజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం పోటీ పెడితే హరీష్ రావా కేటీఆర్ అధ్యక్షుడు కావాలంటే ఖచ్చితంగా హరీష్ రావే అవుతాడు. కవిత కొంచెం లేదు, కవిత కూడా ఇంకోటి ఉన్నది మన దగ్గర, పురుషాధిక సమాజం రాజశేఖర్ గారు. ఇప్పుడు అంతేందుకు మనం ఇట్టి పరిస్థితులలో షర్మిల ఉంది, జగన్మోహన్ రెడ్డి వారసత్వం ఎవరు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇవాళ మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటి దాకా ఆయన ఉన్న
శరద్ పవార్ ఉన్నాడు, ఆయన కొడుకులు లేరు. సుప్రియాసులు ఎందుకు వచ్చిందంటే కొడుకులు లేకపోయినా బిడ్డ తీసుకొచ్చింది. ఎందుకంటే రాజకీయ కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే. మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నెహ్రూ బిడ్డ కొడుకు లేరు కదా, అందుకని ఇందిరాగాంధీ వచ్చింది. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఆయన నెహ్రూ జైల్లో ఉండి లేఖలు రాసిన ఇందిరాగాంధీకి, దానివల్ల ఆమె పరిణతి పెంచుకుంది. ఇవాళ ఇందిరాగాంధీని, ఇవాళ మర్చిపోయిన ఇందిరాగాంధీని కూడా ఇవాళ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత జ్ఞాపకం ఎందుకు చెప్పుకుంటాం మనం. ఆనాడు ఇందిరాగాంధీ శక్తివంతంగా, మోడీ కంటే శక్తివంతంగా ఎందుకు మాట్లాడింది అంటున్నాం మనం. అందుకని నేనేమంటున్నానంటే ఇందిరాగాంధీకి పేరు, ఇప్పుడు ఇవాళ ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసిన సేవలు ఎటువో ఇక్కడికి చెప్తాను, ఇక్కడికి వస్తాను నేను. హరీష్ రావుకి ఎందుకు పదవి దక్కదు అంటే, హరీష్ రావు దక్కాలని ఏమున్నది, నేను నాలుగు అంటాడు. హరీష్ రావు కేటీఆర్ ఎవరయ్యా, కవిత ఎవరయ్యా, రామ్మోహన్ కి పదవి దక్కాలని నేను అంటా అనుకోండి, చెల్తదా? ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులు కేవలం ఈ కేసీఆర్ వారసత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వారసత్వం వస్తుంది, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత అంతేందుకు ఆఖరికి మన బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ అయినాక కూడా భద్రాచలంలో ముత్యాల ఏది అధికారికంగా పోయేది ఎవరు ఎత్తుకపోయినండి? దుర్మార్గం కాదా? ఎందుకంటే ఆ మనవడు ఎత్తుకపోలేదా? మనవడికి ఏం హక్కు ఉన్నది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కొండలరెడ్డి గారు పోయి అధికార రాజ్యాలకు అనుభవిస్తున్నాడు, ఏం పదవి లేదు ఆయన కూడా. మనకు హిమవంశంతోనో కొండలరెడ్డి కూడా అంతే. అంటే పార్టీలు ప్రజలతో నాటకం ఆడుతున్నాయి. ఈ పార్టీలు ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ప్రైవేట్ ఆస్తులుగా ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు కేటీఆర్ మధ్యన పోటీ అయితే ఖచ్చితంగా హరీష్ రావుకే ఉంటుంది. ఎందుకంటే డిప్లొమాటు, ఒక రకంగా మాటల తూటాలు పిలిచే క్రమంలో కూడా సరి అనే విధంగా చెప్తాడు. కేటీఆర్ తక్కువ అంటలే నేను, కేటీఆర్ కొంచెం ఆవేశంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదండి, కానీ పార్టీ గురించే కదా ఇద్దరు పట్టేది కదా. ఇవాళ ఒకవేళ ఎన్నికలు పెడితే ఓ రకం చెప్పినా, ఇంకొక హరీష్ రావుకు ఇప్పటిదాకా బదనాం ఎందుకు వస్తుందంటే సమర్థవంతమైన నాయకుడి మీద రాళ్ళు పడతాయి. అంతేందుకు ఇవాళ ఆయన హరీష్ రావుకి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావుతో మెయింటైన్ చేయగలుగుతాడు, ఒక సామాన్య కార్యకర్తలు మెయింటైన్ భుజం మీద చేసి రామ్మోహన్ బాగున్నావా అంటాడు. కేటీఆర్ కొంచెం అహంకారం ఎక్కువ. నేను ఆయన మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, నేను మానసిక విశ్లేషణ చేస్తున్నా. అంటే అందరితో కలుపుకపోవడానికి చెప్పి ఆయన నేనన్న మాట కాదు, ఒక టీవీ ఛానల్లో నాకు కొంచెం అహంకారం ఎక్కువ అని, నాకు కొంచెం లౌక్యం లేదని కొంచెం అంటుంటారు, మా పార్టీలో అంటుంటారు. ఆయన చెప్పుకుంది షార్ట్ టెంపర్ అని ఆయన అన్నాడు, షార్ట్ టెంపర్ అని ఆయన అనుకున్నాడు. నేనేమంటున్నాను, ఆయన సొంతంగా ఇంటర్వ్యూలు చెప్పింది. కానీ నేనేమంటున్నానంటే హరీష్ రావు మోల్డ్ అంటే నీళ్ళ లాంటి వాడు, ఏ బాటిల్లో వస్తే ఆ బాటిల్ తాగుతాడు. అందుకని ఆయన ఏమన్నాడు, ఇవాళ కూడా నేను వీర సైనికుని, కేసీఆర్ గారు ఏం చెప్తే దానికే సిద్ధము, కేటీఆర్ ని పెడితే నాకు అభ్యంతరం లేదన్నాడు. కానీ కేటీఆర్ గారు ఈయన కావాలని అన్నాడు. ఎందుకన్నాడు, కేసీఆర్ బతుకున్న రోజులు ఈ పార్టీ ఏకదాటి మీద నడుస్తుంది. ఒకవేళ కేసీఆర్ తర్వాత ఏంది అనేది మనం అంటే బతకాలి, చాలా రోజులు బతకాలి. ఆయన మళ్ళీసారి మనం ఎన్నికల్లో పాల్గొనాలి, గెలుస్తారా గెలవడం మళ్ళీ పాల్గొనాలి, మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుకున్న మిత్రుడు కేసీఆర్ గారు. హరీష్ రావు నా మిత్రుడు కాదు, కేటీఆర్ నా మిత్రుడు కాదు. అందుకని ఏమంటా అంటే కేసీఆర్ గారు బతుకున్న రోజులు మన ఈయన ఏది ఒబీడియన్స్ కానీ ఏది హరీష్ రావు ఏం మాత్రం మారదు. కొడుక్క పుత్రోత్సాహం చూసుకుందామని కేసీఆర్ గారు అనుకుంటున్నారు, పుత్రోత్సాహం చూసుకుంటాడు. రేపు పొద్దున ఆయన తర్వాత ఏమైతుంది ఎవరికి ఎరక. ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు, ఏమైంది, అల్లుడు వచ్చిండు, నారావారి కుటుంబం నందమూరి గారు రాలే కదా. అందుకని ఈ పార్టీ ఏమవుద్ది అనే దానికి ఒక్క మాట చెప్తున్నా, పార్టీ మునిగిపోతుంది అనే మాట మన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పార్టీ అధికారం నుంచి పోయినంత మాత్రాన మునిగిపోదు. 2 సీట్లు పెరిగిన బీజేపీ ఇవాళ మొన్న దాకా 303 సీట్లతో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడదా, కాంగ్రెస్ పార్టీ లేనలేదు పోమన్నట్టు కేసీఆర్ గారు మన తెలంగాణ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఏకమేకై ఇలా వచ్చింది. బీజేపీ ఎక్కడుంది, బండి ఎవడు గుండె ఎవడు అన్నాడు, వచ్చిందా రాలేదా? 8 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 0 వచ్చింది. అందుకని రాజకీయ పార్టీలు ఇవన్నీ రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. అంతిమంగా ఒక మాట చెప్తాను, ఇది సోషల్ కెమిస్ట్రీ. సోషల్ కెమిస్ట్రీలో 2, 4 కావచ్చు, 44 కావచ్చు, 1, 2 కావచ్చు, 11 కావచ్చు, ప్లస్ తీసేది 11 అయితే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ కనుక ఏ నాయకుడు ఎప్పుడు ఎదుగుతాడు, ఏ నాయకుడికి ఎప్పుడు విలువ వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊహించడం ఎవరన్నా కాలే కదా, అయింది కదా, వాళ్ళ ప్రమాణంగా అయిండు. మంచి చెడు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, మనందరికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అందుకనే ఈ పార్టీ అంతర్గత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇందులో అయ్యేది ఏం లేదు, పోయేది ఏం లేదు. మనం మాట్లాడుకుంటాం, కందకు లేని దురద కత్తికెందుకు అని అన్ని రాజకీయ పట్ల అంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, మీరేమంటారు? ప్రధానంగా చాలా కీలకంగా రామ్మోహన్ రావు గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో ఇక్కడ హరీష్ రావుకి సంబంధించి అహంకారం లేకపోతే ఇంకొక అంశాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఆయనకి ఈయనకి డిఫరెన్స్ చెప్పారు. సో దాన్ని ఏకీభవిస్తారు, ఎందుకంటే పార్టీలో మీకు ఉన్నటువంటి పరిచయాలతోనో లేకపోతే దగ్గరగా చూసినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఏం చెప్తారు? రామ్మోహన్ రావు గారు మాటలు ఏకీభవిస్తారా? వాస్తవమే, హరీష్ గారికి కేటీఆర్ గారికి
కొంచెం మానసిక స్థితిలో కానీ ఇంకా వ్యవహార శైలిలో కూడా తేడా ఉండొచ్చు. కానీ అంత మాత్రాన మనం వీరిని వారిని వేరు చేయలేము, వీరు తక్కువ ఎక్కువ అనలేము. ఎందుకంటే ఒకరొకరు వ్యవహార శైలి ఒకలాగా ఉంటది, ఒకరు మానసికంగా గట్టిగా ఉండొచ్చు, ఒకరు అగ్రెసివ్ గా ఉండొచ్చు, శారీరకంగా కానీ ఇంకా శత్రుయుధంలో దృఢంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇందులో ఇద్దరు కూడా సమూజ్యులుగా ఉన్నారు. ఆలోచన కావాలి, ఆవేశం రెండు కావాలి కాబట్టి పార్టీ నడుస్తుంది. ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఈ యొక్క పార్టీని ఇబ్బంది పెట్టాలి, నష్టం చేయాలని హరీష్ గారు మాత్రం ఏ వాటిని కోరుకునే పరిస్థితి లేదు. చాలా రూమర్లు వచ్చినాయి గత ఎన్నికల్లో, అయిపోయింది 30 సీట్లు వచ్చేసి హరీష్ గారు సీట్లు చేసి బీజేపీతో పొత్తు కలిసి చీలుగా తీసుకొచ్చి తెలంగాణలో బీజేపీలో కలిసి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇవన్నీ కేవలం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న రూమర్లు మాత్రమే కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఈ పార్టీ చీలిపోదు. తదనంతరం అని రాజకీయ విశ్లేషకుడు మాట్లాడుతూ ఉన్నా, దాంతో తదనంతరం కూడా పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పార్టీ నాశనమే పరిస్థితిని ఈరోజు శివసేన చూస్తా ఉన్నాం మనం. ఆ రోజు బాల్ ఠాక్రే గారికి రామ్మోహన్ గారు నాదో ప్రశ్న ప్రధానంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి నాకు సమాధానం చెప్పండి. అంటే తెలంగాణ భవన్లో కవిత మాట్లాడుతూ నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు, నాపై కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి, నేను పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నా, 47 నియోజకవర్గాలు అన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను, పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది ప్రాంతాల్లో 47 నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అని చెబుతూనే కొంతమంది నాపై లేనిపోయినటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. సో రెచ్చగొట్టకండి, నేను దానికి సరైన రీతిలో ఇంకా ఎక్కువగా స్పందించాల్సి వస్తుందంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు. అసలు అంటే పార్టీకి మూల స్తంభాలుగా చెప్పుకున్నట్టు ఆవిడలో ఆవిడ కూడా ఉన్నారు. కవితకి ఇవ్వాల్సినటువంటి స్థానం జాగృతికి సంబంధించి కానీ లేకపోతే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆవిడపైనే రెచ్చగొట్టే, ఆవిడనే విమర్శించి ఆవిడనే భద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవిడ చెప్పడం కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? రాజకీయ వర్గాల్లో ప్రతి ఒక్కరి విమర్శలని తెలంగాణ సాధించిన కేసీఆర్ గారినే ఈరోజు అంటే ఒకటి ప్రశ్న, మాట్లాడాలనుకుంటే కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, హరీష్ రావు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, లేదనుకుంటే తండ్రి అయినటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. కానీ మీడియా ముందు బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే వ్యక్తిగతంగా వేరే ఎదుగుతున్నారా, పార్టీ పెట్టబోతున్నారా, ఇవన్నీ వినిపిస్తున్నటువంటి వార్తలు. అటువంటి ఆలోచన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కూడా రాదు. అది గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికి కూడా ఒక ఆలోచన ఉండదు. ఒకవేళ ఎవరైనా చెప్పుడు మాటలు వినోలేదు, తనకు తను పెద్దగా ఊహించుకొని ముందుకు పోతే కూడా చెతికిల పడేది తప్పితే దాని నుంచి పెద్దగా ఒరిగేది ఏం లేదు. దాని నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇలా నష్టం జరగదు. కాబట్టి అటువంటి ఆలోచన ఎవరు చెయ్యరు. ఇందులో కవిత గారు చేసింది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకుల గురించి ఎందుకు అనుకుంటున్నారండి? కాంగ్రెస్ పార్టీ గురించి కావచ్చు, బీజేపీ గురించి కావచ్చు, సమాజంలో ఇంకెవరైనా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు వాళ్ళు కవిత గురించి చెడ్డగా మాట్లాడవచ్చు. అంతేగాని కేవలం కేటీఆర్ గారు, హరీష్ గారు మనం ఎందుకు ఊహించుకోవాలి? అలా మాట్లాడొస్తే ఖచ్చితంగా పార్టీ పేరు చెప్పొచ్చు, లేకపోతే పలానా పార్టీలో ఉన్న వ్యక్తులని చెప్పొచ్చు. కానీ అంతర్గతంగానే మాట్లాడారు ఆవిడ. పార్టీ గురించి మాట్లాడుతూ పార్టీ ఎదుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో, కానీ నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, నేను రెచ్చగొడితే ఇంకా ఎక్కువ స్పందించాల్సి వస్తుందని ఘాటగానే స్పందించారు. ఖచ్చితంగా ప్రతిపక్షాల గురించి ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి. ఎందుకంటే తెలంగాణ భవన్లో సమావేశం పెట్టుకొని తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలు అనే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఊహించినట్టుగా కవిత గారు అట్లా మాట్లాడుతుంటే ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కానీ తెలంగాణ భవన్ లో పెట్టి మాట్లాడింది అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల గురించే ఉంటది, వేరే పార్టీ గురించి ఉండొచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ. కేటీఆర్ గారు కవిత పూర్తిగా కుటుంబ సభ్యులు, అన్నా చెల్లెలు, అన్నకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకుంటుంది. వినండి, ఎవరు అలకలు ఉంటే అన్నతో చెల్లెలు సామాన్యంగా ఉండి అలక తప్పితే రాజకీయంగా పోరాటం తండ్రి వారసత్వం కొరకు ఎక్కడ అలక ఉన్నది మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఎలాంటి కొట్లాటలు, విభేదాలు, రెండో కుంపటి పెట్టే యోచన మా కుటుంబ సభ్యులకు ఎట్టి పరిస్థితులు లేదు. ఇది జరగని కూడా ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని వృత్తులు ఇచ్చి రాష్ట్రాన్ని సాధించడం, మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో టీఆర్ఎస్ వస్తుంది పాలనలోకి. కాబట్టి దీని ఇక్కడ మనం ఏదో కుట్రలు పని దీన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటే మాత్రం వారికి ఇది కలలే మిగిలిపోతే కలలుగా మిగులుతాయి. ఇంకొక అంశం, 10 ఏళ్ల పాటు పరిపాలించింది మీరే, 10 ఏళ్ల పాటు ఈ 13 నెలలు మినహాయించి మొత్తం పరిపాలించింది మీరే. కానీ ఇంకా భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పడంలో అంటే 10 ఏళ్ల పాటు అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేయలేదా? చేస్తే ఎందుకు ఈ మాట్లాడాల్సి వచ్చింది కవిత అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదు, ఖచ్చితంగా తెలంగాణ అద్భుతంగా రాణించింది. సబ్బాడ వర్గాలకు సంక్షేమ పథకాలు అందినాయి. చిట్ట చివరి వ్యక్తికి సమూహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా సంక్షేమ పథకాలు అందించి ప్రతి రైతుకు రైతు బంధు, రైతు బీమా కల్పించి అందరూ సగౌరవంగా నిలబడే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేసిన ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఈ 14 నెలలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటాం మేము.
క్షేత్రస్థాయిలో మళ్ళీ పోరాటాలు పిలిపించారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. తప్పకుండా పార్టీ సన్నద్ధమవుతుంది. తప్పకుండా ప్రతిపక్షాల ఎవరైతే పాలక పక్షం ఉందో వాటిని తీటుగా ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజలు జాగృతం చేస్తాం, వాళ్ళ వైపు ఉండి పోరాటం చేస్తాం, పార్టీని ముందుకు తీసుకుపోతాం. ఈ ఎవరైతే కాంగ్రెస్ గాని భారతీయ జనతా పార్టీ గాని ఖచ్చితంగా వాళ్ళ యొక్క పార్టీ సంస్థాగత విషయాలు పట్టించుకొని వాళ్ళు బాగు రామ్మోహన్ గారు ఫైనల్ గా పార్టీలకి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి కానీ ప్రజల్లో వస్తున్నటువంటి రూమర్స్ సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? పార్టీకి సంబంధించి ఇప్పటికే చెప్పారు క్లియర్ కట్ గా, ఎప్పుడు కూడా విడిపోయే ప్రసక్తి లేదు, వేరుకోవట్లేదు. ఫైనల్ గా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా పూర్తిగా ఇవన్నీ కేవలం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి సామాన్య రూమర్లు మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు, మా యొక్క పూర్తిగా బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏదైతుందో భారత రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎవరు కూడా వేరుకుంపటి పెట్టే ఆలోచన లేదు. ఇది కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే. ఖచ్చితంగా కుటుంబం త్వరలో కేటీఆర్ ని అధ్యక్షుడిగా చూడబోతున్నావా? సంస్థాగతంగా సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం చేసామండి. తప్పకుండా కార్యకర్తలు అందరూ ఏం కోరుకుంటారో వారి యొక్క మనోభావాలను గౌరవించి దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడతారు. తప్పకుండా దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, మా యొక్క మీటింగ్, మా యొక్క సంస్థాగత విషయాలు, పొలిట్ బ్యూరో అందరం కూర్చొని చర్చించి గ్రామీణ స్థాయి నుంచి కార్యకర్త ఏం కోరుకుంటే మనోభావాలను గౌరవిస్తారని కేసీఆర్ గారు రజతోత్సవ సంబంధంగా చెప్పడం జరిగింది. తప్పకుండా వారి యొక్క మార్గనిర్దేశంలో కూడా వారు ఏ విధంగా సూచించి ఎవరిని ఎన్నుకోవాలని వారు చెప్తారో పార్టీ లైన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు పోతాం. తప్పకుండా అధ్యక్షుని ఎన్నుకుంటాం, జిల్లా కమిటీలు వేస్తా ఉన్నాం, గ్రామ కమిటీలు వేస్తా ఉన్నాం. తప్పకుండా క్షేత్రస్థాయిలో మళ్ళీ పార్టీని మంచి దశకు తీసుకుపోతాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాలను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మా కార్యకర్తల పైన పెడుతున్న అక్రమ కేసులను కూడా మేము దాన్ని ఎదుర్కొని ముందుకు తీసుకుపోతాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రం అధికారం ఉంటది. తప్పకుండా మళ్ళీ నువ్వు 3-4 దశాబ్దాల పాటు భూస్థాపితం అయిపోతుంది, ఇక్కడ రాకుండా అయిపోతుంది. దాంట్లో డౌట్ లేదు. దానికి పూర్తిగా తెలంగాణకు సంబంధించిన అందరు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కోరుకున్న విషయం ఇది, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలి అని. తప్పకుండా మేము ముందుకు వస్తాం. ఈ తెలంగాణ మళ్ళీ అద్భుతంగా పరిపాలన చేస్తాం. రైట్, శివలాల్ గారు ఏం చెప్తారు? ఫైనల్గా రామ్మోహన్ గారు చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్గా పార్టీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు గురించి చెప్తున్నారు. మీరేమంటారు? ప్రధానంగా అంటే మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని బీజేపీ పార్టీ అంటుంది. ఎన్వీఎస్ ప్రభాకర్ గారు రీసెంట్గా మాట్లాడుతూ చెప్పారు. ఫైనల్గా కంక్లూడ్ చేయండి, ఏమంటారు అసలు? రామ్మోహన్ గారు మొత్తానికి ముసుగుల గుద్దులాట ఉంది, 3 ముక్కల ఆట నడుస్తుంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ అని వాళ్ళు టిఆర్ఎస్ అని చెప్పలేరు, ఈ రోజు బీఆర్ఎస్ అని చెప్పలేరు. ప్రస్తుతానికి వాళ్ళు టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఒక్కసారి వాళ్ళ పార్టీ గాని, వాళ్ళ పార్టీ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు గాని, రేపు రాబోయే అధ్యక్షుడు గాని ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోవాలా. ఐదర్ టిఆర్ఎస్ బీఆర్ఎస్. టిఆర్ఎస్ అనేది తీసేస్తే మొత్తానికి వాళ్ళ ఉనికి పోతుంది అనే ఉద్దేశంతో రామ్మోహన్ అసంటోళ్ళు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటుండ్రు. అయితే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఇవి ఈ రోజే కాదు, చాలా రోజుల నుండి కూడా ఉన్నాయి. అవి ఒక స్టేజ్ కు వచ్చిన తర్వాత దాని డిసిషన్స్ ఏమైతే అనేది చెప్పొచ్చు. ప్యూర్లీ కవిత మొన్న మాట్లాడిన మాటల మటుకు వాళ్ళ అన్నని లేదంటే వాళ్ళ బావని అన్న మాటలే గానీ ఆపోజిషన్ పార్టీని అన్నది కాదు. ఖచ్చితంగా వాళ్ళ పార్టీలనే ఆమె మీద పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంకా ఉంది రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ 17 మంత్స్ అయిపోయింది. ఈ మిగతా టైం చాలా టైం ఉంది. అప్పటి లోపల టిఆర్ఎస్ లుకలు ఇంకా బయటపడతాయి. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు చెప్తారు, మీరు చెప్తారు, నేను కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రేపు పార్టీ ఉంటదా ఉడతదా అనేది ఇంకా దేర్ ఇస్ టైం. ఆ టైం లోపల వాళ్ళ నిర్ణయాలు ఎక్కడ మారుతాయి, వాళ్ళు ఎక్కడ మారుతారు అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ అటువంటి పెద్ద వ్యక్తి అటు బిడ్డకు చెప్పాలా, లేకపోతే కొడుకుకు చెప్పాలా, లేకపోతే అల్లుడికి చెప్పాలా అనే ఆలోచనలు ఉన్నాడు. ఆయన డిసిషన్ సొంత పార్టీలో సొంత తండ్రి నిర్ణయం తీసుకుంటలేడు. అదే ఆపోజిషన్ అదే పార్టీలో వేరే వ్యక్తులు అయితే ఈ పార్టీకి ఎప్పుడో డిసిషన్ అయ్యేది, క్రమశిక్షణ చర్య తీసుకునేది. కానీ కొడుకు బిడ్డ మధ్యనే నడుస్తుంది కాబట్టి అల్లుడు కూడా ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు హరీష్ రావు నిజంగా కూడా కేపబిలిటీ. ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెడతా అన్నప్పటి నుంచి కూడా ఏదైతే హిమాయత్ నగర్ లో పాత సిడిఆర్ హాస్పిటల్ వెనకాల ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ గెస్ట్ హౌస్ ఉండేనో ఆ గెస్ట్ హౌస్ లో కనీసం 6 నెలలు వాళ్ళు అక్కడ కాలం గడిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ బహుశా రామ్మోహన్ గారికి తెలియదు అనుకుంటా. బండారు రామ్మోహన్ గారికి మటుకు ఖచ్చితంగా తెలుసు ఆ విషయం. అప్పట్లో మూటా గోపాల్ ఒక్క నిమిషం, అప్పట్లో మూటా గోపాల్ ఆర్టీసీ చైర్మన్ ఉంటే ఆర్టీసీ చైర్మన్ ఉండి
కేసీఆర్ కి అక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చినందుకే మన ముషీరాబాద్ లో ముఠా గోపాల్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నాయి నరసింహారెడ్డిని పక్కకు జరిపి, అంటే అప్పట్లో నాకు సపోర్ట్ చేసిండు కాబట్టి నేను ఇప్పుడు ఈయనకు సాయం చేస్తా అని నాయి నరసింహారెడ్డిని పక్కన జరిపి ఈ రోజు ముఠా గోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ కేసీఆర్ ఒకటి ఏంటంటే వీళ్ళ పార్టీల మటుకు ఒకవేళ దురుసుగా మాట్లాడినా లేక కోపంగా మాట్లాడినా కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే కవిత కంటే కేసీఆర్ బెస్ట్ నా హిసాబ్లా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా చూస్తున్నాం కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద మధ్య మటుకు కేసీఆర్ బెస్ట్. కానీ కేసీఆర్ కి స్వయాన నేనే ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ని ఇన్వాల్వ్ చేయకు, ఎన్టీ రామారావు లాగా నీ కొడుకుని బిడ్డని పాలిటిక్స్ లో తీసుకురావద్దు ఎన్టీ రామారావు లాగా, అప్పుడైతే మీరు న్యాయం చేయగలరు. ఇట్లుంటే మటుకు ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంటర్ అయితే మటుకు మీరు ఒక క్రమశిక్షణ పద్ధతిగా గానీ లేకపోతే 29వ రాష్ట్రం తెలంగాణ ఒక మంచి మార్పు రావాలని కోరుకునేది మటుకు కాదు అని చెప్పి రాతపూర్వకంగా రాసి నేను కేసీఆర్ కి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. ఇప్పుడు 29వ రాష్ట్రం మనది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఎట్టి పరిస్థితుల ఈ దిశగా పోండి అని చెప్పి రాయడం జరిగింది. చాలా అడ్వైజ్ చేస్తే ఆ అడ్వైజ్లు అన్ని కూడా వాళ్ళ సొంతంగా చేయడం. ఈ రోజు ఏదైతే ప్రతి కాన్స్టిట్యున్సీలా ఒక ఎమ్మెల్యే కి ఒక ఆఫీస్ ఉండాలా, లేదంటే మారుమూల ప్రాంతంలోకి హైదరాబాద్ కి రావాల్సి వస్తుంది ప్రజలకు అని చెప్తే ఈ రోజు అది పార్టీ ఆఫీస్ చేసేసిండ్రు. ఆ రకంగా ఆలోచిస్తే ఎన్నో కాంగ్రెస్ పార్టీ చేయలేని టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు అడ్వైజ్ చేస్తే కూడా కేసీఆర్ చేయలేకపోయింది. ఎందుకు? ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంట్రీ అయింది కాబట్టి బిడ్డను కంట్రోల్ చేయడం, కొడుకుని కంట్రోల్ చేయడం, అవసరమైతే అల్లుని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైంది. మొన్న కేసీఆర్ తుంటి విడగడానికి కూడా కారణము వీళ్ళ ఫ్యామిలీయే. ఈ రకంగా అన్ని ఆలోచించడం జరిగింది. రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, మనకి సమయం తక్కువ ఉంది. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంటింటికి మంటిపోయాను సామెత, ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ పోయాను అని అంతే కదా. అంటే మంటిపోయి పోయింది మొత్తం అంతా, మంట మీద వంట చేసేది పోయింది, అంటే మన ఏమంటారు కట్టెల మీద వంట చేసేది పోయింది, ఇంటింటికి గ్యాస్ పోయాయి. ఇవాళ కాసే చెట్టుకే ఇవాళ టీఆర్ఎస్ గురించి చర్చ పెట్టుకుంటున్నాం ప్రతిపక్ష పార్టీగా, మరి 16 నెలల తర్వాత ఎందుకు పెట్టుకుంటాం అంటే ఇవాళ కాసే చెట్టుకు రాళ్ళు పడతాయి. అంటే 37.5% ఓట్లు సాధించి సీట్ల విషయంలో ఇది పీటీపీ విషయంలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ విషయంలో ఓట్లకు సీట్లకు సంబంధం లేదు. నిజంగా చెప్పానంటే 37% సీట్లు అంటే 100కు 37 రావాలి, మళ్ళీ 20 మందికి 45 సీట్ల దాకా రావాలి. దగ్గరికి వచ్చినాయి కాదంటలేదు. కనుక వాళ్ళ కాసే చెట్టు కనుక రాళ్ళు పడుతున్నాయి. ఏ పార్టీ కూడా మునిగిపోదు. శివలాడ్ గారు అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గట్టి అంటారు, లేకపోతే వైఆర్ బామ ఆకుని అంటారు. కనుక 140 ఏళ్ళ నుంచి ఎక్కడ మునిగిపోయిందా? కొన్ని పార్టీలు పుడతాయి. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ నిలిచింది. కొంత అవకతవకలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోయింది వాళ్ళ. కానీ టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది, 24 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. కనుక ఈ పార్టీలో అంతర్గత కలహాలు ఉంటాయి, ఏ పార్టీలో లేకుండా ఉండయి. అంతర్గతంగా మంత్రుల మధ్యన పోటీ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కుటుంబం 4 కలట ఆడుతున్నారు. 4లో మధ్యన నిట్టాడు. ఎవరు నిట్టాడు? కేసీఆర్ గారు నిట్టాడు. సంతోష్ కుమార్ గారు ఒక ఆయన కూడా ఒక ఆయన. ఎందుకంటే కవిత, సంతోష్ కుమార్, కేటీఆర్, హరీష్ రావు, ఈ 4. అందుకని రేపు పొద్దున కేసీఆర్ గారి తర్వాత పార్టీలో చీలికలు వచ్చి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, అసలైన పార్టీ ఏదైతుంది అనేది నాగన్న భాస్కర్ రావు తిరుగుబాటు తర్వాత చూసినాం. మనకు అదేమో వెన్నుపోటు అన్నారు ఇదే ప్రజలు, ఇదేమో తిరుగుబాటు అన్నారు మన చంద్రబాబు నాయుడు చేస్తే. రేపు పొద్దున వాళ్ళు కొట్లాడుకుంటే కూడా పార్టీ ఎటుపోదు అంటున్నాను. రేపు పొద్దున జగదీష్ రెడ్డి చేయొచ్చు, లేకపోతే ప్రశాంత్ రెడ్డి చేయొచ్చు, మన రామ్మోహన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే పార్టీ పోటది అనేది బట్టి మాట. ఒక తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ. శివలాల్ గారితో నేను పూర్తి చేస్తున్నాను ఒక మాట సార్. అది ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ పదం తీసేయడం వల్ల ఖచ్చితంగా నష్టపోయింది. అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేసీఆర్ గారు స్వయంగా మన ఇంటర్వ్యూలో అన్నాడు, ఏమనంటే తీసేయడం తప్ప ఒప్ప జరిగింది కానీ మళ్ళీ వెనక్కి తీసుకోలేము మనం అన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ పదం ఉంటేనే రేపు తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమన్నా కొంత భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రజలు న్యాయ నిర్ణేతలు రేపు 2028 ఎన్నికల్లో ఏం చేస్తారో చూద్దాం. కానీ పార్టీ మాత్రం మునిగిపోతుంది కరెక్ట్ కాదు. నాయకత్వ సమస్య ఎన్నడూ ఉంటది, ఎప్పుడైనా ఉంటది. అలా ఎవరు జీతా ఒక సిక్కిందా రేపు ప్రజల అభిప్రాయం, పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని బట్టే ఉంటది అనుకుంటున్నాను. అంతకన్నా ఏం లేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ శివలాల్ గారు. ప్రధానంగా
చర్చలో పాల్గొన్నందుకు మరొకసారి ముగ్గురికి ధన్యవాదాలు. చూద్దాం, అంటే భవిష్యత్తులో రాజకీయాలు రామ్మోహన్ రావు గారు అన్నట్టు మారచ్చు, కానీ హెచ్చుతగ్గులు ఉన్న పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితులు లేవు. కానీ జరగడానికి అవకాశం కూడా ఉందండి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ రామ్మోహన్ గారు మాత్రం క్లియర్ కట్గా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా సమస్యలు అనేవి బయటికి రాజకీయంగా సృష్టిస్తున్నారు తప్ప ఇక్కడ సమస్యలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు న్యూస్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మహాపత్రిక, దమ్మున్న వార్తల వేదిక, హైదరాబాద్, తిరుపతి.